హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఏం చెప్పబోతున్నారైతే మీరైతే తమిళ్ చూసే ఉంటారు కదా. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అని నేనైతే భ్రమపడ్డాను. ఒక 10 days క్రితం అయితే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కూడా వచ్చాయండి. మేమైతే మానిటైజేషన్ కోసం అప్లై చేశాను. అప్లై చేస్తే డిస్క్వాలిఫైడ్ అని చూపిస్తుంది. సరే, ఏందా ఇలా చూపిస్తున్నారు. సరే, వాచ్ అవర్స్ ఒక్కొక్కసారి యూట్యూబ్ ఛానల్ లేట్గా తీసుకుంటుంది కదా, అలాగేమో అని చూసాము. 2 days తర్వాత 5000 వాచ్ అవర్స్ అయితే చూపిస్తుంది. సరే, మళ్ళీ చూపిస్తుంది కదా అని మళ్ళీ అప్లై చేసి చూశాను. చూస్తే మానిటైజేషన్ అయితే కావట్లేదు. ఏంటా అని ఫోన్లోనే అన్ని ఛానల్ అయితే గ్యాదర్ చేసి చూశాను. చూస్తే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎక్కువ షార్ట్ మీదే నా టైం మొత్తం స్పెండ్ చేసేసి ఎక్కువ షార్ట్ మీదే సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ పెంచుకుంటూ ఉంచాను. కానీ షార్ట్కి అయితే వాచ్ అవర్స్ అది తీసుకోదని తెలిసింది. తీసుకోదని తెలిసాక ఇంకేం చేస్తాము, సబ్స్క్రైబర్ అలాగే ఉండిపోయి వాచ్ అవర్స్ ఏమో లేవు. ఇంకా మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోయినట్టే. మేమైతే ఈ ఛానల్ 4-5 years అవుతుందండి పెట్టి. మా సార్ అయితే ఎప్పుడో మా పాప పుట్టినప్పుడు పెట్టారు. పెట్టి మా పాప అన్నప్రాసన అయితే అందులో వీడియో పెట్టారు, లాంగ్ వీడియో పెట్టారు. అది అలాగే ఉండిపోయింది. మేమేం పట్టించుకోకుండా ఉన్నాము. ఇక ఫోన్లలో వస్తూ ఉంటాయి కదండి, ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాం కదా. అందరూ మానిటైజేషన్ అయిపోయింది మాది, మాకు ఇలా డబ్బులు వచ్చాయి, అంత వచ్చాయి, ఇంత వచ్చాయి అని చెప్తుంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. ఇదేంది ఇలా వచ్చాయా, అమౌంట్ ఇంత ఈజీయా అనుకొని చూసి మా సార్ని అయితే అడిగాను. అడిగితే మా సారు బ్యాడ్గా అయితే ఏం చేయకుండా మంచిగా అయితే చేసుకోమని సపోర్ట్ చేశారు. ఇక ఫేస్ అయితే చూపించడానికి కొత్త కదండి, భయము అవి వెంటాడుతూ ఉంటాయి కదా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియోలు తీయటము, అవి తీయటం, మా పిల్లల్ని తీయటం, అవి ఇవి తీసి షార్ట్గా పగలంతా కూడా పెట్టేదాన్ని కదండి. నైట్ 10 తర్వాత 2-3 వీడియోలు అయితే అలా డౌన్లోడ్ చేసి పెట్టేదాన్ని. ఒక్కొక్కసారి 200-300 వ్యూస్ వస్తేనే అబ్బో చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇట్లా పెడితేనే ఇంత హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి అయితే ఒక వీడియోకి 1000 వ్యూస్ వచ్చినాయి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అలా అప్పుడప్పుడు అయితే షార్ట్ వీడియోలు పెట్టుకుంటూ వచ్చేదాన్ని. బాగానే వచ్చాయి. బాగానే రన్ అయింది. రన్ అయ్యాక ఎందుకో ఒకసారి మొఖం చూపించి అయితే ఓ డైలాగ్ చెప్పానండి. అది 1/2 hour కూడా కాలేదండి, 5000 వచ్చిందండి. ఓరే, ఇలా 5000 వచ్చిందా, ఓ ఇలా చేస్తే 5000 కూడా వస్తుందా, 5000 కాదులేండి, సారీ 500 వచ్చినట్టుంది. వస్తే ఇలా ఫేస్ చూపించడం వల్ల 1/2 hourలో 500 వచ్చిందా అని అనుకొని ఇంకా ఆ వీడియోని అయితే అలాగే ఉంచాను. నైట్కి అయితే తెల్లారేసరికి 1500 వ్యూయర్స్ వచ్చాయి, 10 ఎన్నో లైక్లు వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఆ రోజు 3 పెరిగాయి. ఇదేంది ఇంత డల్గా ఉన్నది, ఇట్లా ఫేస్ చూపించేసి డైలాగ్ చెప్పేసరికి ఇలా రన్ అవుతుందని మా సార్ని అయితే మళ్ళీ అడిగాను. నేను ఇలా చేస్తానండి అని అంటే సరే చేసుకోమని మా సార్ అయితే బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. దానికైతే నేను ఫుల్ హ్యాపీ. ఏమన్నా హెల్ప్ చేయొచ్చు కదండి, ఖాళీగా చిన్నపిల్లల్ని పట్టుకొని ఇంట్లో ఉన్నాము. ఏదో ఒకటి మన సాయం మన ఖర్చులకైనా పనికొస్తుంది కదా అన్నట్టు, డబ్బుల కోసం అని కాకపోయినా ఏదో హ్యాపీగా అనిపిస్తుంది కదా. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంటే అవి పట్టించుకోకూడదు, గుడ్ కామెంట్స్ మాత్రం తీసుకోవాల్సిందే. అలా చేస్తూ ఉన్నానండి. ఒక డైలాగ్ అయితే అండి ఒకే రోజులో 1 మిలియన్కి వచ్చిందండి. దాంతోనే 1000 సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ చేశాను నేను. చాలా అంటే చాలా హ్యాపీగా అయినా. ఇంకేంటి, మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఇంకా మేము ఎట్లో గట్ట సెటిల్ అయిపోయినట్టే అని నేను చాలా ఫీల్ అయ్యి, మా సార్ కూడా చాలా సంతోషపడి మేము మానిటైజేషన్కి అయితే అప్లై చేసాము. అప్లై చేస్తే డిస్క్వాలిఫై అని వచ్చింది. తీరా చూస్తే ఏమైందంటే దానికి
లాంగ్ వీడియోలు పెట్టుకోవాలంట. నేను చేసిందే పెద్ద మిస్టేక్. లాంగ్ వీడియోలు పెట్టకుండా ఓన్లీ తెలవకే. అప్పటి నుంచి ఒక్కొక్క లాంగ్ వీడియో పెట్టుకున్నా కొంచెం వాచ్ అవర్స్ అన్నా ఇప్పుడు కంప్లీట్ అయ్యేది. దాదాపు నేను స్టార్ట్ చేసి కూడా నేను గట్టి పట్టుబట్టి స్టార్ట్ చేసి కూడా ఒక 2 months అయింది అనుకుంటా అండి. 2 monthsలో కనీసం ఒక 10 వీడియోలో 15 వీడియోలు అన్నా లాంగ్ వీడియోలు పట్టుంటే కనీసం కొద్ది వాచ్ అవర్స్ అన్నా కంప్లీట్ అయ్యేది. ఏం చేద్దాం, తలరాత పెట్టలేదు. ఇప్పుడు వచ్చాక అర్థమైంది. అందరు వీడియోలు ఆ వీడియో చూస్తే షార్ట్కి వాచ్ అవరు కౌంట్ కాదు అని అర్థమైంది. ఇక ఏం చేస్తున్నాం, మళ్ళీ అయితే లాంగ్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. దానికి కూడా 10, 15, 20 అట్లా 50, 200కి అయితే చేరుకుంది వ్యూయర్స్. కొద్దిగా డెవలప్ అయితే అవుతుంది. నాలాగైతే మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇలా అయితే అస్సలు చేయొద్దు. లాంగ్ వీడియో షార్ట్ వీడియోనైతే డౌన్లోడ్ యూట్యూబ్లో అయితే డౌన్లోడ్ చేస్తూ ఉండండి. అప్పుడే మోనిటైజేషన్కి అయితే తొందరగా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? మరి ఇంకేం చెప్దాం అనుకుంటానంటే మంచి కంటెంట్స్ అయితే నెతుక్కోండి. ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర ఏముంటుందిలే అనుకుంటే కానీ ఉంటుంది. కానీ మనమే ఏదో ఒకటి ఆలోచించాలి, టైం కేటాయించాలంటే నాకైతే పిల్లలతో అస్సలు కుదరదండి. వాళ్ళకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాపను స్కూల్కి పంపించాలి, ఒక బాబు చిన్ని బాబు. నేనేమన్నా చేద్దామంటే మా బాబు చిరాకు చేస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాము, అట్లనే కొద్దిసేపు ఆ అబ్బాయిని పడుకోబెట్టి ఏదో ఒక పని ఏదో ఒకటి అయితే వీడియో చేయటానికి స్టార్ట్ చేసి అలాగే అయితే కంప్లీట్ చేస్తున్నా. కానీ నాకైతే ఫోన్ గురించి అయితే నిజం చెప్తున్నా, నేను చదువుకున్నా కానీ వానాకాలం ఎండాకాలం చదువులు అంటారు కదండి, అది నా ప్రాబ్లం. ఏమీ సరిగా తెలియదు. ఫోన్ మాట్లాడతాం, యూట్యూబ్లో ఏమన్నా వస్తే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడే కొద్దిగా ఫోన్లో చూసి అయితే అన్నీ నేర్చుకొని ట్రై అయితే బాగానే చేస్తున్నాను. వీడియో కూడా పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. లైవ్ కూడా చేస్తున్నా కానీ భయం వేస్తుందండి, ఏమన్నా బ్యాడ్ కామెంట్స్లు వస్తాయేమని. బ్యాడ్ కామెంట్స్ రాకుండా పెట్టుకోవచ్చు తెలిసింది కానీ పెడుతున్నా కానీ ఇంకా చేయాలంటే భయంగా ఉంది. కానీ ఈరోజు మాత్రం లైవ్ డైరెక్ట్గా అయితే మాట్లాడుతున్నాను. నా మాటల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా పొరపాటుగా తడబడి మాట్లాడినా క్షమించండి. నేనైతే మీతో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా? మరి నాలాగా మిస్టేక్స్ అయితే మీరు ఎవ్వరూ చేయొద్దు. లాంగ్ వీడియోలు చేయటానికి ఎక్కువైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ అయితే పెట్టండి. ఓకేనా? మరి బాయ్.